హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది చాలా సర్ప్రైజింగ్. పచ్చి మామిడికాయతో చేసుకునే షర్బత్ అండ్ పచ్చి మామిడికాయతో చేసుకునే పాప్సికల్ అంటే ఐస్ అన్నమాట. ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను, అప్రాక్సిమేట్గా 160 గ్రామ్స్ ఉంది. ఆ మామిడికాయ చెక్కు తీసేసుకొని టెంక తీసేసి ఓన్లీ ముక్కలు కట్ చేసుకున్నాను. అది ఒక కుక్కర్లో వేసుకొని ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఇంచుమించుగా ఒక 500 ml వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 6 స్పూన్లు షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎంత వేసుకోవాలి అనేది మన మామిడికాయ పులుపుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఓపెన్ చేసుకున్నాను. బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్పు పుదీనా తీసుకుంటున్నాను నేను. ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. ఇవన్నీ కలిపి మిక్సీలో బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో బాగా లిక్విడీగా వచ్చింది కదా, ఇది ఒక గ్లాస్లో వేసేసుకొని కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకోవచ్చు. ఇదే మన రా మ్యాంగో షర్బత్. సమ్మర్లో ఇది చాలా రిఫ్రెషింగ్ డ్రింక్, సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం ప్రిపేర్ చేసిన జ్యూస్ మిగిలింది కదా, దానిలోంచి పాప్సికల్ రెడీ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసిన ఈ రా మ్యాంగో జ్యూస్ని పాప్సికల్ మౌల్డ్స్లో వేసుకొని పైన మూత చక్కగా ఫిట్గా పెట్టేసుకొని ఓవర్ నైట్ రిఫ్రిజరేషన్ కోసం వదిలేయాలి. రిఫ్రిజిరేట్ అయిపోయిన తర్వాత చూడండి, మన పాప్సికల్ బాగా రెడీ అయింది కదా. ఇది ఒక 1 minute అలా వదిలేయచ్చు. జస్ట్ అలా రబ్ చేస్తూ ఉంటే కొంచెం హీట్ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మౌల్డ్స్లోంచి. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వెంటనే కరిగిపోవద్దని నేను ఐస్లో పెట్టుకుంటున్నాను డైరెక్ట్ తీయగానే. ఇది భలే డిఫరెంట్గా ఉంది, తీయగా పుల్లగా కారంగా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఈ షర్బత్ కానీ పాప్సికల్ కానీ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. రెసిపీ కోసం డిస్క్రిప్షన్ చూడండి.